అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మూంగ్ దాల్ క్యాబేజ్ కర్రీ అండి. మనం జనరల్గా క్యాబేజ్ పైన ప్యాన్లో అలా చేస్తూ ఉంటాము. ఆయిల్ ఎక్కువ పడుతూ ఉంటుంది, మనకు టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. కానీ నేను ఇవాళ కుక్కర్లో ఈజీగా టేస్టీగా మనం ఆయిల్ తక్కువగా వాడి ఎలా చేయాలో చూపిస్తానండి. మరి క్యాబేజ్ మూంగ్ దాల్ మనకు రెండు చాలా మంచిది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి మూంగ్ దాల్ క్యాబేజ్ కర్రీ చేయడానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా. మూంగ్ దాల్ క్యాబేజ్ కర్రీ చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: 200 grams క్యాబేజ్, 50 grams మూంగ్ దాల్, 4 గ్రీన్ చిల్లీస్, 2 రెడ్ చిల్లీస్, ½ teaspoon టర్మరిక్, 1 teaspoon సాల్ట్, 2 teaspoons ఆయిల్, 2 tablespoons డ్రై కోకోనట్. నేను ఇక్కడ డ్రై కోకోనట్ తీసుకున్నానండి. మీరు ఫ్రెష్ కోకోనట్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ మూంగ్ దాల్ని వాటర్ వేసి ½ an hour నానబెట్టుకుందామండి. అవి ఇలా అవుతాయి. ఇప్పుడు మనం క్యాబేజ్ చిన్నగా కట్ చేసుకుందాం. ఇవి బాగా చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఆయిల్ చాలా తక్కువ వాడుతున్నాం కదా. ఒక్క విజిల్కంతా అది అవ్వాలి అంటే బాగా చిన్నగా కట్ చేసుకోండి. అన్నీ ఒకే రకం కట్ చేసుకోండి. చూడండి, క్యాబేజ్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఇలా 2 భాగాలుగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసి ఒక 2 teaspoons ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఉద్దిబెళ్ళు వేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ వేసేసుకోండి. ఇప్పుడు క్యాబేజ్ వేద్దాం. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ మూంగ్ దాల్ ఇందులోకి వేసేయండి. ఇప్పుడు ½ teaspoon టర్మరిక్, 1 teaspoon సాల్ట్, 2 tablespoons డ్రై కోకోనట్ అన్నీ వేసేసి బాగా కలిపేయండి. ఇప్పుడు అంతా బాగా కలిపి కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే చాలా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉంచండి. ఒక విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు ఆఫ్ చేద్దాం. గాలి పోయిందండి, ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా అయిందో. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మూంగ్ దాల్ క్యాబేజ్ కర్రీ ఒక 3 minutesలో రెడీ అయిపోయిందండి. తక్కువ ఆయిల్ వాడాము, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.